పిల్లలు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నీటి కాలుష్యం అంటే వాటర్ పొల్యూషన్ గురించి నేర్చుకుందాం. ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి. నీరే లేకపోతే, నీరు లేకుండా జీవించగలమా? ఊహించగలరా? లేరు, అవునా? నీటి వలన కలిగే చాలా ఉపయోగాల గురించి చూద్దాం. నీరు త్రాగటానికే కాక మరి ఇంటికి సంబంధించిన ఇతర పనులు అనగా కడగటం, శుభ్రం చేయటం, వంట చేయటం, స్నానం చేయటం మొదలైన వాటికి ఉపయోగిస్తాము, అవునా? ఇంటికే కాక మరి ఎక్కడ నీటి ఆవశ్యకత ఉంది? కర్మాగారంలో అంటే ఫ్యాక్టరీస్ వస్తు సామాగ్రి కడగటానికి, శుభ్రం చేయటానికి మరియు పెద్ద యంత్రాలను అంటే మెషిన్స్ని చల్లబరచటానికి నీరు అవసరం. వ్యవసాయ క్షేత్రంలో అంటే అగ్రికల్చర్ ఆరోగ్యకరమైన పంటలు పండించటానికి నీరు అవసరం. నీటి వనరుల నుండి నీటిని సాగు అంటే పంటలు పండే నేల వరకు తీసుకుని వెళ్ళటానికి సాగునీరు అంటారు, అంటే ఇరిగేషన్. ఈ రోజుల్లో మీరు ప్రతి చోట నిర్మాణానికి అంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు చూస్తున్నారు. నీరు దీనికి కూడా అవసరం. ఉదాహరణకి ఇటుకలను సిమెంట్తో అతికించటానికి నీరు కావాలి. కాబట్టి నీటి వలన చాలా ఉపయోగాలున్నాయి, చూద్దామా? నదులు, సరస్సులు అంటే లేక్స్, గొట్టెప్పి బావులు అంటే ట్యూబ్ వెల్స్ మొదలైన వాటి నుంచి నీరు మనకు లభ్యమవుతుంది. కానీ మీకు సదా పరిశుభ్రమైన నీరు దొరుకుతుందా? లేదు. మరి నీటి కాలుష్యం అంటే ఏమిటి? పనికిరాని హాని కలిగించే పదార్థాలు నీటిలో కలవటాన్ని జల కాలుష్యం అంటే వాటర్ పొల్యూషన్ అంటారు. కలుషితమైన అంటే పొల్యూటెడ్ నీరు దేనికి పనికిరాదు. ఇప్పుడు మనం జల కాలుష్యానికి గల కారణాలు చూద్దాం. బాత్రూమ్స్ నుంచి, టాయిలెట్స్ నుంచి మురికి నీరు బయటకు ప్రవహించి దాన్ని స్వేజ్ అంటే మురుగునీటి పారుదల అంటారు. ఈ మురికి నీటి పారుదల శుభ్రపరచకపోతే రోగాలు వస్తాయి. మరియు ఈ మురికి నీరు సరస్సులు, చెరువులు అంటే పాండ్స్, నదుల్లో కలిస్తే నీరు కలుషితమవుతుంది. కాబట్టి మురికి నీరు అంటే స్వేజ్ డ్రైన్ ఈ నీటి మూలల్లో అంటే సోర్స్ లైక్ లేక్స్ చేరకుండా జాగ్రత్త పడాలి. కొన్ని కర్మాగారాల నుంచి వదిలే వ్యర్థ పదార్థాల్లోని విషహరిత అంటే పాయిజనస్ హానికరమైన రసాయనాలు అంటే కెమికల్స్ నదుల్లోని నీటిని కలుషితపరుస్తుంది. హోటళ్ళు, ఇళ్ల నుంచి వచ్చే చెత్త తరచుగా అరచిత గొట్టాల్లో వస్తే అవి చివరకు నదుల్లో కలుస్తాయి. పంట పొలాల్లో వాడే క్రిమకీటక సంహారణాదులు అంటే పెస్టిసైడ్స్ మరియు ఇతర రసాయనాలు వర్షం పడినప్పుడు నదుల్లో చేరి నీటిని కలుషితపరుస్తాయి. మరి నీటి కాలుష్యం వలన పరిణామాలు ఏమిటి? జలచరాలపై నీటి కాలుష్య ప్రభావం ఉంటుంది. ప్రతి సంవత్సరం నీటి కాలుష్యం వలన చాలా చేపలు మరియు నీటిలో నివసించే ఇతర జంతువులు చనిపోతున్నాయి. అంతేకాక మొక్కలు కూడా జల కాలుష్యం వలన పెరగవు. పిల్లలు, కలుషితమైన నీటిలో పెరిగిన మొక్కలను తిన్న జంతువులు మనుషులపై వాటిలో ఉన్న హానికర పదార్థాల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి ఒక టమాటో మొక్కను కలుషితమైన నీటితో పెంచామనుకుందాము. అలాంటి టమాటో తింటే అది మంచినీటితో పెరిగిన టమాటోతో రుచినే కలిగి ఉంటుందా? ఉండదు, అవునా? మనం కలుషితమైన నీటిని త్రాగకూడదు. ఎందువలనంటే అందులో ఉన్న హాని కలిగించే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా చాలా రోగాలను కలిగిస్తాయి.
కాబట్టి సరస్సులు లేదా నదుల నుంచి వచ్చే నీటిని మొదట పరీక్షించి శుభ్రపరిచిన తరువాత ఇళ్లకు పంపుతారు. పిల్లలు, మనకు నీరు ఎలా కుళాయి నుంచి ఇంట్లో వస్తుందో మీకు తెలుసా? వర్షం లేక నదుల నీరు మొదట సమీకరించి అంటే కలెక్ట్ చేసి పెద్ద రిజర్వాయర్లో అంటే పెద్ద ట్యాంకులలో నిల్వ చేస్తారు. ఈ నీటిని కల్తీ అంటే ఇంప్యూరిటీస్ లేకుండా వడగడతారు. తర్వాత సూక్ష్మజీవులను చంపటానికి క్లోరిన్ కలుపుతారు. ఇప్పుడు నీరు త్రాగటానికి సురక్షితము. తరువాత భూమి క్రింద నుండి గొట్టాల ద్వారా మన ఇంటి కొళాయిల వరకు పంపిస్తారు. అర్థమైందా? నీటి పరిశుద్ధత తర్వాత నీరు త్రాగటానికి సురక్షితమవుతుంది. ఈ భూమి మీద తాజా నీరు తక్కువ ఉందని మనకు తెలుసు. మనం చెత్త చెదారం నీటి పరిసరాలలో పారవేయరాదు. వాటిని శుభ్రంగా ఉంచాలి. దాహంతో ఉన్న వానికి ఒక మంచి బంగారం కంటే ఒక నీటి బిందువు విలువైనది. కాబట్టి నీరు అమూల్యమైనది మరియు ప్రతి బిందువు కాపాడుకోవాలి. అర్థమైందా పిల్లలు?